ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన ఒక పేరు పొందిన ఒక డాక్టర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆయనకి 3 లక్షణాలు, ప్రాముఖ్యమైన 3 అంశాలు తన జీవితంలో. ఒకటి, మొట్టమొదటి గుండె మార్పిడి, మానవ గుండె మార్పిడి చేసినటువంటి సర్జన్గా ఆయనకి పేరుంది. రెండవది, ఆయన ఒక దైవజనుడు, అనగా ఒక పాస్టర్ గారి అబ్బాయి ఆఫ్రికాలో. మూడవది, ఆయన మార్పు చెందిన వ్యక్తిగా, మనకి పరిణితి చెందిన ఒక క్రైస్తవుడిగా చివరికి అతను కనపడతాడు. ఆయనకి ఈ జీవితంలో అసలు కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్ అవ్వాలని ఎలా అనిపించింది అంటే, చిన్ననాడు తన సొంత అన్న చనిపోయే ముందు తినిన ఒక బిస్కెట్, సగము తిన్న బిస్కెట్ని తన తండ్రి ఒక బాక్స్లో పెట్టి దాచి పెద్దయిన తర్వాత ఈయనకి అది చూపిస్తాడు. అది చూచినటువంటి డాక్టర్ క్రిస్టియన్ నీత్లింగ్ బెర్నార్డ్ అనబడిన ఈయన 78 సంవత్సరాలు బ్రతికాడు. ఈ వ్యక్తి చిన్ననాటి నుంచి గుండె స్పెషలిస్ట్గా మారాలని, అనేకుల పిల్లల గుండెలను, ఆ అవయవాలను బాగు చేయాలని ఒక తీర్మానం చేసుకోవటం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇలాగ పెరుగుతున్న ఈ వ్యక్తి మొదట ఈయన గురించి కొన్ని మాటలు విని, ఆ తర్వాత ఇతను ఏ విధంగా మార్పు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేది మనం చూద్దాము. అంటే ఒక మెచ్యూరిటీ క్రిస్టియన్గా ఎలాగ అయ్యాడు అనేది మనం చూడగలుగుతాము. ఈజ్ అ పూర్ చర్చ్ పాస్టర్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఒక పేద దైవజనుడి కుటుంబంలో పుట్టాడు. తన తండ్రి చాలా మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు. 1922 జన్మించాడు ఆయన. ఆయన చాలా హైయర్ స్టడీస్ చదివాడు. ఆయన జీవితంలో జంతువుల మీద మొదట ఎక్స్పెరిమెంట్లు చేసి, తర్వాత మానవుని గుండెను మొట్టమొదటిసారిగా 1967 సంవత్సరంలో మార్పు తన టీముతో కలిపి ఆ సర్జరీ చేశాడు. ఇది క్రిస్టియన్ బెర్నార్డ్ ఫోటో. ఇది ఆయన చేసినప్పుడు, మొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు, గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేస్తున్నప్పుడు ఈ ఫోటో. తర్వాత ఆయనకి ప్రపంచం అంతా కూడా నీరాజనం పలికి ఆయనను గౌరవించడం స్టార్ట్ చేసింది. ఆయన జీవితంలో దాదాపుగా 235 సైంటిఫిక్ ఆర్టికల్స్ని రాశాడు ఆయన. అంతేకాదు, ఆయన రాసిన ఫేమస్ పుస్తకాలు మీరు గమనిస్తే, 1 లైఫ్ అనేది, ఆరోగ్యకరమైన గుండెకు 50 మార్గాలు అనే పుస్తకము, బెస్ట్ మెడిసిన్ అనే పుస్తకము, ద ఫెయిత్, విశ్వాసం అనబడిన దైవిక పుస్తకం. వీటిని 4 పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు. ఆయన పైనీర్ డాక్టర్గా కూడా, కార్డియాక్ సర్జన్గా కూడా వర్క్ చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి చాలామంది జీవితాలను బాగు చేశాడు. అంతేకాదు, 36 ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, 11 హానరరీ డాక్టరేట్స్ వచ్చాయి. ఆయన మెడిసిన్ మీద యూనివర్సిటీ ఆఫ్ కేప్ టౌన్ నుంచి ఆయనకి డాక్టరేటు ప్రదానం చేశారు. చివరికి ఆయన చనిపోయే ముందు 78 సంవత్సరాల కొంచెం ముందు కాలంలో క్రిస్టియన్ బెర్నార్డ్ ఫౌండేషన్ అనేది పేద పిల్లలకు వైద్యము చేసే నిమిత్తం ఒక సేవా సంస్థను ఆయన ప్రారంభించాడు. డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ వాజ్ ద ఫస్ట్ డాక్టర్ టు పెర్ఫార్మ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినటువంటి వ్యక్తి క్రిస్టియన్ బెర్నార్డే. ఆయన స్పీచ్ని ఆయన ఒక స్థలంలో ఆయన ఆహ్వానించినప్పుడు, ఆ స్పీచ్ యొక్క సారాంశాన్ని తీసుకుని ఒక లెసన్గా తయారు చేశారు. అది ఇప్పటికే ఇంటర్మీడియట్ టు 10th హై స్కూలు సిలబస్లో ఒక లెసన్గా ఉంది. ఇది సండే స్కూల్ లెసన్ అనుకోండి, పిల్లలు నేర్చుకునే ఆ స్కూల్ లెసన్గా కూడా మీరు భావించవచ్చు. ఎలా నేర్చుకున్నా ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ థింగ్. జాగ్రత్తగా గమనించండి. ఈయన జీవితానికి ఇలాంటి కార్డియాక్ సర్జన్ అవుతూ హ్యాపీగా జీవితం గడుపుతూ ఉన్న సమయంలో ఒకసారి భార్యాభర్తలు కలిసి మంచిగా భోజనం, డిన్నర్ చేసుకుని రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటువంటి ఒక కారు ఆయన్ని గుద్దటం జరుగుద్ది. ఆ యాక్సిడెంట్లో ఆయన తన భార్యకు గట్టిగా కొట్టుకుంటాడు. భార్య వెళ్ళి అవతల సైడ్న వస్తున్నటువంటి కారుకు తగిలి ఆమెకు షోల్డర్ విరిగిపోద్ది. ఈయనకి 11 రిబ్స్, ప్రక్కటెములకు విరిగి ఊపిరితిత్తులు ఒత్తుకుపోవటం జరుగుద్ది. ఆయన హాస్పిటల్లో పెడతారు. అప్పుడు ఆయనకి కొన్ని విషయాలు గుర్తొస్తాయి.
తన తండ్రి కనుక బ్రతికుండి ఉంటే ఏమి చెప్పేవాడు అనేది తాను ఆలోచించాడు. ఆ తన తండ్రి కనుక బ్రతికుంటే ఏం చెప్పేవాడు అంటే, మై ఫాదర్ హ్యాడ్ హీ స్టిల్ బీన్ అలైవ్, ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అలైవ్ ఆర్ యూ వుడ్ హ్యావ్ సెడ్ లైక్ దిస్. ఏం చెప్పి ఉండేవాడు నా తండ్రి బ్రతికుండంటే, మై సన్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తమే, దట్ ఈస్ ద వే గాడ్ ట్రీట్స్ యూ, టెస్ట్స్ యూ. దేవుడు నిన్ను పరీక్షించే విధానము అదే. అండ్ అట్ ద సేమ్ టైం సఫరింగ్ ఎనోబుల్స్ యూ, మేక్స్ యూ ఎ బెటర్ పర్సన్. జీవితంలో అనుభవించేటువంటి కొన్ని రకాలైన శ్రమలు అనేవి నిన్ను గౌరవప్రదమైన వాడిగా చేస్తాయి, అంతేకాదు నిన్ను మంచి వ్యక్తిత్వంలోనికి నడిపిస్తాయని చెప్పి ఉండేవాడు. అయినప్పటికీ ఆయన బాధ ఏంటంటే, చిన్నపిల్లలు సైతము చీకటి గదుల్లో, ఐసీయూ వార్డుల్లో మరణంతో పోరాటం చేస్తూ ఆ చెమటల్లో పడి ఉండే స్థలంలో, ఆ రోజుల్లో ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్ లేదు, ఇట్లాంటి పరిస్థితులు అందులో నోబిలిటీ ఏముంది, గౌరవం ఏముంది అని తాను అనుకుంటూ ఉండాడు. అలా అనుకుంటున్న సమయంలో జాగ్రత్త గమనించండి, ఒక సంఘటన తన జీవితంలో చోటు చేసుకోవటం జరిగింది. అదేంటంటే, హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిపోతారు, భార్యాభర్తలు వచ్చేస్తారు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఇట్లాగా దేవుడు సఫరింగ్ అనేది తెలివి చేస్తున్నాడు? నా తండ్రి ఉంటే ఎలా చెప్పుండేవాడు, అయినా నా తండ్రి మాటలో ఎంతవరకు నిజం ఉంది, రుజువు ఉంది అని చెప్పి యూజ్ టు పాండర్ ఇన్ దట్ వే, దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. చివరికి ఒక పిల్లల హాస్పిటల్లో 2 పిల్లలతో దేవుడు ఆయనకి ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆ పాఠం ఏంటంటే, 2 పిల్లలు జనరల్ వార్డులో ఆ నర్స్ అటెండెంట్గా ఆ రోజు డ్యూటీ చేయాల్సిన నర్స్ యాబ్సెంట్ అయితే, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే ట్రాలీని 2 పిల్లలు నడిపిస్తారు. ఆ 2 పిల్లలు దాన్ని పుష్ చేసుకుంటున్నటువంటి వెళ్తున్నటువంటి బాయ్కి కళ్ళు ఉండవు, దాన్ని ఎదురుగుండి నడిపిస్తున్న వ్యక్తికి చేతులు పని చేయవు. అందులో ఒక బాబుకి ఎలా ఆ కళ్ళు పోయినవి, ఆ మెడంతా కాలిపోయిందంటే, ఆ బాబు తల్లిదండ్రులు దెబ్బలాడుకుని తల్లి కిరోసిన్ దీపం తండ్రి మీదకి విసిరితే అది ఆ బాబు మీద పడి చిన్నంతా కాలిపోయి కళ్ళు పోతాయి. అయితే ఇంకొక బాబు, డాక్టర్ బెర్నార్డ్ గారే కొన్ని సంవత్సరాల క్రితం ఆ బాబుకి చిన్నప్పుడు గుండెను హోల్ ఉంటే అది పూడుస్తాడు. ఆ తర్వాత ఆ కుర్రవాడికి చెయ్యి డ్యామేజ్ అయిపోద్ది, చెయ్యి బాగుపడుద్దన్న గ్యారంటీ కూడా లేదనమాట. జాగ్రత్త గమనించండి. ఈ పిక్ మనం గమనిస్తే బెర్నార్డ్ గారు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు పిక్గా దాన్ని మనం గమనించాలి. చివరికి ఏం జరిగిందంటే, ఆ 2 పిల్లల్ని ఈయన గమనిస్తాడు. హాస్పిటల్లో విజిట్కి వెళ్తాడు పని మీద, ఒక స్పెషలిస్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని గుర్తుపడతాడు. ఇదివరకు హార్ట్ హోల్ పూడ్చబడినటువంటి బాబు చెయ్యి అతనికి తీసేస్తారు. ఆ కొన్ని రోజులకు ముందే, వాళ్ళిద్దరూ ఆడుకోవటానికి కొన్ని రోజులకు ముందే వాడు వచ్చేయమంటే, అంటే ట్రాలీ చూసేవి ఎంత బాగా నడిపాము, దానికి ఆయిల్ గ్రీజ్ పెట్టలేదు, లేకపోతే ఇంకా బాగా ఆడుకునేవాళ్ళం అని చెప్పి నవ్వుకుంటూ అతను డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ గారితో మాట్లాడతాడు. వెంటనే బెర్నార్డ్ గారికి స్టార్ట్ అవుద్ది, అప్పుడు ఒక జ్ఞానం అనేది ఆయనకు రావటం జరుగుద్ది. అదేమంటే, దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు, నేను సంతోషంగా లేను. ఆ పిల్లలు ఒక బాబుకి కళ్ళు పోయాయి, ఇంకొక బాబుకి కళ్ళు మెడ కూడా అంతా కలిసిపోయి నోరు తెరిచేదైనా తినాలంటే తలపైకి ఎత్తిగా నోరు ఓపెన్ అవ్వదు, అంతగా కాలిపోయాడు బాబు. ఇంకొక బాబుకి మరి చెయ్యి లేదు, ఆల్రెడీ గుండె డ్యామేజ్ అయ్యి అది రిపేర్ అయింది. వీళ్ళిద్దరూ ఆ కొద్ది సమయంలో వాళ్ళకున్న జీవితాన్ని ఆడుకుంటూ ఆనందంగా ఏ బాధ లేకుండా గడుపుతున్నారు కదా. దేవుడు నాకు అన్నిచ్చిన వై డూ ఐ బిహేవ్ ఇన్ దిస్ వే అనేది ఆయనకి అప్పుడు ఆలోచన వచ్చి, అప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకుంటాడు. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేటువంటి మాట అందులోంచి వచ్చింది. అసలు బ్రతికి ఉండటమే గొప్ప సంగతి జీవితకాలంలో, అంతే తప్ప ఇంకా బ్రతికి ఉన్నా కూడా ఇంకా అది లేదు ఇది లేదు ఏదే లేదని చెప్పుకుంటూ దేవుని నిందిస్తూ మనుషులను నిందిస్తూ జీవితాన్ని వృధా చేయటం మంచిది కాదని చెప్పి ఆయన జ్ఞానం కలిగి ఆనాటి నుంచి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతడు ద ఫెయిత్ అనే పుస్తకం కూడా రాస్తాడు. చివరిలో అతను సేవా సంస్థను కూడా ప్రారంభించాడు. ప్రపంచంలో ఒక దైవజనుడు, పేద దైవజనుడు కుమారుడై ఆయన కష్టపడి చదువుకుని అనేకుల్ని బాగు చేసినందుకు దేవుడు ఆయన జీవితాన్ని రిఫార్మ్డ్ వేలోకి సంస్కరణల దిశగా నడిపించి ఆయన జీవితాన్ని బాగు చేసి దేవుడు వాడుకున్నాడు. అలాగ శ్రేష్టంగా వాడబడే కృప మనందరికీ కూడా దేవుడు దయచేసి ఆయనే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనుగాక. దైవాశిస్సులు
ఆమేన్.